Next, backward differences. Backward difference operator. This operator is denoted by del. This is del. So we define del of f of x is equal to f of x minus f of x minus h. This is backward. ఇప్పుడు ముందర ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్ అని డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఫైన్ చేస్తాం మనం. డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఎలా డిఫైన్ చేసాం? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అది డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇది ఏంటంటే ఇది ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్. ఫార్వర్డ్ ఈ వాల్యూని ఫార్వర్డ్ ముందర వాల్యూలోంచి సబ్ట్రాక్ట్ చేయాలి. బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్ ఈ వాల్యూలోంచి వెనకాల వాల్యూని సబ్ట్రాక్ట్ చేయాలి. ఈ రెండింటి డిఫరెన్స్ అది చూసుకోండి ఒకసారి. del f of x is equal to f of x minus f of x minus h. Delta f of x is equal to f of x plus h minus f of x. ఓకేనా? సిమిలర్లీ వైలో చెప్తే కనుక del yr is equal to yr minus yr minus 1. అదే డెల్టా చెప్తే ఏం చేస్తాం? ఫార్వర్డ్ డెల్టా yr is equal to yr plus 1 minus yr. ఎలా డిఫైన్ చేస్తుందని వైఆర్ ప్లస్ ముందర వాల్యూలోంచి ఫార్వర్డ్ ఆ వాల్యూని సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే డెల్ వై1 వై నాట్ డిఫైన్ అవ్వదండి. ఇక్కడ డెల్టా వై నాట్ డిఫైన్ అయ్యింది కానీ డెల్ వై1 డిఫైన్ అవ్వదు. డెల్ వై నాట్ డిఫైన్ అవ్వదు. డెల్ వై1 ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తాం మనం? వై1 మైనస్ వై నాట్. యాక్చువల్లీ దీన్ని ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్కి ఎలా డిఫైన్ చేసాం? డెల్టా వై నాట్ అని డిఫైన్ చేస్తాం మనం. రెండట్లతో కంపేర్ చేసి చెప్తున్నాను చూడండి ఒకసారి. డెల్టా వై నాట్ అంటే వై1 మైనస్ వై నాట్. అదే వై1 మైనస్ వై నాట్ అంటే డెల్ వై1 అన్నాం మనం. నెక్స్ట్ డెల్ వై2 ఏమవుతుంది? వై2 మైనస్ వై1. దీన్నే డెల్టా వై1 అని చెప్పేసి డిఫైన్ చేస్తాం మనం. డెల్ వై3 ఎలా డిఫైన్ చేస్తాం? వై3 మైనస్ వై2. దీన్నే డెల్టా వై2 ఏమని డిఫైన్ చేస్తాం మనం? డెల్టా వై2 అని చెప్పేసి మనం డిఫైన్ చేస్తాం అనమాట. ఇది బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్స్. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏమో ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్స్ అనమాట. ఇవి ఫస్ట్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్స్ అంటాం. వీటిని బ్యాక్వర్డ్ ఆపరేటర్స్. ఇవన్నీ ఏంటి? ఫస్ట్ ఆర్డర్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్స్. సిమిలర్లీ వీ కెన్ డిఫైన్ డెల్ స్క్వేర్ సెకండ్ ఆర్డర్. డెల్ స్క్వేర్ వై2 వస్తుంది. డెల్ స్క్వేర్కి వై నాట్ వై1లో డిఫైన్ అవ్వు. అంటే డెల్ వై నాట్ ఈజ్ నాట్ డిఫైన్. అది డిఫైన్ అవ్వదు. సిమిలర్లీ డెల్ స్క్వేర్ వై1 డిఫైన్ అవ్వదు. డెల్ స్క్వేర్ వై నాట్ కూడా డిఫైన్ అవ్వదు. డెల్ స్క్వేర్ వై2 ఒకటే డిఫైన్ అవుతుంది. ఇట్ ఈస్ డెల్ ఆఫ్ డెల్ వై2. అంటే దిస్ మీన్స్ డెల్ ఆఫ్ డెల్ వై2 అంటే వై2 మైనస్ వై1. అంటే దిస్ ఈజ్ డెల్ వై2 మైనస్ డెల్ వై1. మళ్ళీ డెల్ వై2 అంటే వై2 మైనస్ వై1 మైనస్ డెల్ వై1 అంటే వై1 మైనస్ వై నాట్. and this is y2 minus 2y1 plus y0. ఇది del square y2. It is also defined as delta square y2. delta square y0 ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? డెల్టా స్క్వేర్ y0 రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా? ఇది సెకండ్ ఆర్డర్ బ్యాక్వర్డ్ డిఫరెన్సెస్. సిమిలర్లీ సెకండ్ ఆర్డర్ బ్యాక్వర్డ్ డిఫరెన్సెస్కి y3 కూడా డిఫైన్ చేయొచ్చు. ఏమొస్తుంది? y3 మైనస్ 2y2 ప్లస్ y0 y1. ఇది సెకండ్ ఆర్డర్ బ్యాక్వర్డ్ డిఫరెన్సెస్. ఇది ఫస్ట్ ఆర్డర్ బ్యాక్వర్డ్ డిఫరెన్సెస్. ఇది సెకండ్ ఆర్డర్ బ్యాక్వర్డ్ డిఫరెన్సెస్. ఇవి సమ్ బ్యాక్వర్డ్ డిఫరెన్సెస్ ఆపరేటర్స్. సో వీటి మధ్య రిలేషన్ చెప్పుకున్నాం కదా ప్రతిదీ. బ్యాక్వర్డ్ డిఫరెన్స్ టేబుల్. ఓకే, ఫస్ట్ ఎక్స్ వాల్యూస్ తీసుకుంటాం, తర్వాత వై వాల్యూస్. ఎక్స్ వాల్యూస్ x0, x1, x2, x3, x4, x5 చాలు. x0 కరస్పాండింగ్ y0, x1 కరస్పాండింగ్ y1, y2, y3, y4, y5. టేబుల్ కన్స్ట్రక్ట్ చేస్తే యాక్చువల్లీ 6 వాల్యూస్ ఉన్నాయి ఇక్కడ. 5th డిఫరెన్సెస్ వరకు వస్తుంది మనకి. 6 వాల్యూస్కి 5th డిఫరెన్సెస్ వరకు వస్తుంది. అంటే డెల్ వై,
del square y, del cube y, del power 4y, del power 5y. అంటే ఇది del y1 అవుతుంది. ఏది ఆ రెండు అట్లకి డిఫరెన్స్ అంటే y1 మైనస్ y0 del y1 అవుతుంది. దిస్ ఈజ్ del y2. ఈ రెండు అట్లకి డిఫరెన్స్ y3 మైనస్ y2 అంటే del y3, y4 మైనస్ y3 అంటే del y4, y5 మైనస్ y4 అంటే del y5. నెక్స్ట్ del y2 మైనస్ del y1, del y2 మైనస్ del y1 ఏమవుతుంది del స్క్వేర్ y2. del y3 మైనస్ del y2 అంటే del స్క్వేర్ y3, del y4 మైనస్ del y3 అంటే del స్క్వేర్ y4, del y5 మైనస్ del y4 అంటే del స్క్వేర్ y5. నెక్స్ట్ ఈ రెండట్లక్క డిఫరెన్స్, ఈ రెండట్లో del స్క్వేర్ y3 మైనస్ del స్క్వేర్ y2 అంటే del స్క్వేర్ y del క్యూబ్ y3 అండ్ del స్క్వేర్ y4 మైనస్ del స్క్వేర్ y3 అంటే del క్యూబ్ y4, ఇది del క్యూబ్ y5. నెక్స్ట్ del క్యూబ్ y4 మైనస్ del క్యూబ్ y3 అంటే del పవర్ 4y4, del పవర్ 4y5. దిస్ ఈజ్ del పవర్ 5y5. ఇవి బ్యాక్వర్డ్ డిఫరెన్సెస్. బ్యాక్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ వాల్యూస్ ఈ విధంగా వస్తాయి మనకి. ఎక్కడ నువ్వు వాల్యూస్ క్యాల్కులేట్ చేయవలసి వస్తే ఈ విధంగా వస్తుంటాయి మనకి. ఇవే వాల్యూస్ కనుక నువ్వు ఫార్వర్డ్లో చేస్తే ఇది డెల్టా y0, ఇది డెల్టా y1, ఇది డెల్టా y2, ఇది డెల్టా y3, ఇది డెల్టా y4 వస్తుంది. అలా సిమిలర్లీ ఇది del స్క్వేర్ y0, del స్క్వేర్ y1, del స్క్వేర్ y2, del స్క్వేర్ y3 అవుతుంది. ఇది del క్యూబ్ y0, del క్యూబ్ y1, del క్యూబ్ y2, del పవర్ 4y0, del పవర్ 4y1, del పవర్ 5y0. ఓకే, అది బ్యాక్వర్డ్. ఇది ఫార్వర్డ్ ఏమో పై నుంచి వస్తుంది, బ్యాక్వర్డ్ కింద నుంచి వస్తుంది. ఓకేనా, ఇది బ్యాక్వర్డ్ డిఫరెన్స్ టేబుల్. నెక్స్ట్ ఫార్మ్ ద డిఫరెన్స్ టేబుల్, ఫార్మ్ ద బ్యాక్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ అని చెప్పేసి అన్నాం. ఫార్మ్ ద బ్యాక్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ ఫర్ ద డేటా. ఎక్స్ వాల్యూస్ ఏమి ఇచ్చాడు? 40, 50, 60, 70, 80, 90. ఇది 184, 204, 226, 250, 276, 304. వీటి డిఫరెన్సెస్ క్యాల్కులేట్ చేస్తే 204 మైనస్ 184 యొక్క డిఫరెన్స్ 20 ఏమవుతుంది? ఇది 20. 226 మైనస్ 204 డిఫరెన్స్ 22. 250 మైనస్ 226 డిఫరెన్స్ 24. 276 మైనస్ 250 డిఫరెన్స్ 26. 304 మైనస్ 276 డిఫరెన్స్ 28. ఇది ఫస్ట్ ఆర్డర్ బ్యాక్వర్డ్ డిఫరెన్సెస్. నెక్స్ట్ యూ హ్యావ్ టు ఫైండ్ సెకండ్ ఆర్డర్ బ్యాక్వర్డ్ డిఫరెన్సెస్. 22 మైనస్ 20 2, 24 మైనస్ 22 2, 26 మైనస్ 24 2, 28 మైనస్ 26 2. ఈ రెండిట్లకి డిఫరెన్స్ 0, ఈ రెండిట్లకి డిఫరెన్స్ 0, ఈ రెండిట్లకి డిఫరెన్స్ 0 0 0, ఫైనల్లీ 0. కానీ మన కంటిన్యూస్ ప్రాబ్లంలో ఏమన్నాడంటే ఫైండ్ del y of 80, del y of 80 and del square y of 70, del square y of 70 and del power 5 y of 90 వాడు అడిగింది. యాక్చువల్లీ కింద నుంచి వెళ్తాం మనం బ్యాక్వర్డ్లో. ఇది ఏమవుతుందంటే del y90 అవుతుంది. ఇది del y90, del y80. మనల్ని అడిగింది ఏంటి? del y80. ఇది 80, 90 కదా, del y90, del y80. దిస్ ఈజ్ del y of 80. అంటే therefore del y of 80 ఈజ్ ఈక్వల్ టు 26. నెక్స్ట్ del స్క్వేర్లో 70 అడిగాడు. ఇది del స్క్వేర్ 90,
డెల్ స్క్వేర్ వై ఆఫ్ 90, ఇది డెల్ స్క్వేర్ వై ఆఫ్ 80, ఇది డెల్ స్క్వేర్ వై ఆఫ్ 70. దిస్ ఈజ్ డెల్ స్క్వేర్ వై ఆఫ్ 70, డెల్ స్క్వేర్ వై ఆఫ్ 70. therefore del square y of 70 is equal to ఎంత అన్నమాట 2. నెక్స్ట్ డెల్ పవర్ 5 y ఆఫ్ 90 ఏమవుతుంది? ఇది డెల్ పవర్ 5 y ఆఫ్ 90 ఈజ్ ఈక్వల్ టు డెల్ పవర్ 5 y ఆఫ్ 90 ఈజ్ ఈక్వల్ టు 0. ఇవి బ్యాక్వర్డ్ డిఫరెన్సెస్ ఉపయోగించి మనం ఏమైనా క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. సెంట్రల్ డిఫరెన్స్ ఆపరేటర్. నెక్స్ట్ టాపిక్ సెంట్రల్ డిఫరెన్స్ ఆపరేటర్ స్మాల్ డెల్టా. ఇట్ ఈస్ డినోటెడ్ బై స్మాల్ డెల్టా. అంటే క్యాపిటల్ డెల్టా ఇదండి, ఇది క్యాపిటల్ డెల్టా, ఇది స్మాల్ డెల్టా. ఆపరేటర్స్ కూడా క్యాపిటల్ స్మాల్ ఉంటాయండి, గుర్తుంచుకోండి. ఇది క్యాపిటల్ డెల్టా, స్మాల్ డెల్టా. డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్, ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ వీ డిఫైన్ సెంట్రల్ డిఫరెన్స్ ఆపరేటర్ యూ డిఫైన్ డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ బై 2 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ బై 2. ఏంటంటే డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ బై 2 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ బై 2. ఇది సెంట్రల్ డిఫరెన్సెస్ డెఫినేషన్. అంటే డెల్టా వై 1/2 ఈజ్ కూడా y1 మైనస్ y0. సిమిలర్లీ డెల్టా వై 3/2 ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 అండ్ డెల్టా వై 5/2 ఈజ్ ఈక్వల్ టు y3 మైనస్ y2 అండ్ డెల్టా వై 7/2 ఈజ్ ఈక్వల్ టు y4 మైనస్ y3. సో ఆన్ డెల్టా వై r minus 1/2 is equal to yr minus 1. yr minus 1. This is first order central differences. అంటే ఏం లేదు, సెంట్రల్ డిఫరెన్స్ అంటే సింపుల్. దీన్ని ఎలా అంటే y1 మైనస్ y0 అన్నాం కదా, 1కి 0కి యావరేజ్ ఎంత అండి? అంటే సెంటర్ 1కి 0కి సెంటర్ పాయింట్ ఏమొస్తుంది? ఈ 1కి 0కి సెంటర్ పాయింట్ 1/2 డెల్టా వై 1/2 అవుతుంది అనమాట. అది 2కి 1కి సెంటర్ పాయింట్ 3/2 కదా, 2 + 1/2 3/2 అంటే డెల్టా వై 3/2. 3కి 2కి సెంటర్ పాయింట్ 5/2 డెల్టా వై 5/2. 4కి 3కి సెంటర్ పాయింట్ 7/2, 4 + 3 7/2 డెల్టా 5 7/2. 7/2 అంటే 3.5, 2.5, 1.5, 0.5. అవి సెంట్రల్ డిఫరెన్స్. వైఆర్కి వైఆర్ మైనస్ 1కి సెంటర్ పాయింట్ ఆర్ ప్లస్ ఆర్ మైనస్ 1 హోల్ బై 2 అంటే 2r మైనస్ 1/2 అంటే r మైనస్ 1/2 ఈజ్ ద సెంటర్ పాయింట్. అంటే సెంట్రల్ డిఫరెన్సెస్ ఈ విధంగా వస్తాయి అన్నమాట. దీన్నే బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ప్రకారంగా డెల్ వై1 అన్నాము, ఫార్వర్డ్ డిఫరెన్స్ ప్రకారంగా డెల్టా వై0 అన్నాం. గుర్తుంచుకోండి, మూడట్లు కంపారిజన్తో చెప్తున్నాను నేను. ఇది ఫార్వర్డ్ డిఫరెన్స్ డెల్టా వై0 ఈజ్ కూడా y1 మైనస్ y0, డెల్ వై1 ఈజ్ కూడా y1 మైనస్ y0. సెంట్రల్ డిఫరెన్స్ ఏమో y1 మైనస్ 1. మూడట్లకి ఇదే y1 మైనస్ y0కి ఎన్ని వచ్చినాయి? 3 డెఫినేషన్లు వచ్చినాయి. ఈ y1 మైనస్ y0కి డెల్టా స్మాల్ డెల్టా y1/2, డెల్ y1 డెల్టా y0. అలాగే సిమిలర్లీ ఇదేమవుతుంది? డెల్ y2, డెల్ y3, దిస్ ఇస్ డెల్ y4, దిస్ ఇస్ డెల్ yr, దిస్ ఇస్ డెల్ yr. ఇదేమవుతుందండి? డెల్టా y1, డెల్టా y2, డెల్టా y3, సో అండ్ డెల్టా yr మైనస్ 1. ఫార్వర్డ్ ముందర వాల్యూ నుంచి వాల్యూని సబ్ట్రాక్ట్ చేయాలి. ఇది బ్యాక్వర్డ్ ఈ వాల్యూ నుంచి బ్యాక్ ఉన్న వాల్యూని సబ్ట్రాక్ట్ చేయాలి. సెంట్రల్ ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి వాల్యూ సెంట్రల్ వస్తుంది అనమాట. ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి వాల్యూ సెంట్రల్ వస్తుంది. ఇవి ఫస్ట్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్, ఫస్ట్ ఆర్డర్ సెంట్రల్ డిఫరెన్సెస్, ఫస్ట్ ఆర్డర్ బ్యాక్వర్డ్ డిఫరెన్సెస్, ఫస్ట్ ఆర్డర్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్. ఇంకా సెకండ్ ఆర్డర్కి వచ్చేసరికి డెల్ స్క్వేర్. ఏ రెండింటికి డిఫరెన్సు? డెల్ వై 3/2కి మైనస్ డెల్ వై 1/2కి అక్కడ డిఫరెన్స్. 1/2కి 3/2కి సెంటర్ పాయింట్ ఏమొస్తుందండి? 1/2కి 3/2కి సెంటర్ పాయింట్ అంటే ఒకసారి చూడండి, రియల్ లైన్ మీద చూస్తే ఇది 0, ఇది 1/2, 1 తర్వాత 1.5, అదే 3/2 తర్వాత 2. ఈ 1/2కి 3/2కి సెంటర్ ఏంటంటే 1 కదా. అంటే ఇది ఏమవుతుంది అనమాట? డెల్టా y1, డెల్ స్క్వేర్ y1, డెల్టా స్క్వేర్ y1, డెల్ స్క్వేర్ కదా, డెల్టా స్క్వేర్ y1 ఏమొస్తుంది? డెల్టా స్క్వేర్ y1 అంటే
డెల్టా వై 3/2 మైనస్ delta y 3/2 minus y1 delta y1/2. Similarly, delta square y2 అంటే delta y 5/2 minus delta y 3/2. delta square y3 అంటే delta y 7/2 minus delta y 5/2. ఇవి సెకండ్ ఆర్డర్ సెంట్రల్ డిఫరెన్సెస్ అంటాం వీటిని. దీస్ ఆర్ కాల్డ్ సెకండ్ ఆర్డర్ సెంట్రల్ డిఫరెన్సెస్. ఓకేనా? ఇది సెంట్రల్ డిఫరెన్స్ ఆపరేటర్ స్మాల్ డెల్టా. ఈ సెంట్రల్ డిఫరెన్స్ టేబుల్ కూడా మనం కన్స్ట్రక్ట్ చేద్దాం. సెంట్రల్ డిఫరెన్స్ టేబుల్ స్మాల్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఒకసారి. ఎక్కువ వాల్యూస్ తీసుకోకుండా తక్కువ వాల్యూస్తో ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ x0 x1 x2 x3 x4 y0 y1 y2 y3 y4. ఇది డెల్టా వై డెల్టా స్క్వేర్ వై డెల్టా క్యూబ్ వై డెల్టా పవర్ 4y. డెల్టా పవర్ 4 వరకు వస్తుంది. ఇంచేత మనకు 5 వాల్యూస్ ఉన్నాయి. 1 2 3 4 5 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి డెల్టా స్క్వేర్ 4 వరకు వస్తుంది. ఈ రెండు అట్లక డిఫరెన్స్ డెల్టా వై 1/2, ఇది డెల్టా వై 3/2, డెల్టా వై 5/2, డెల్టా వై 7/2. ఏది ఈ రెండు అట్లక డిఫరెన్స్. y1 మైనస్ y0 y1 మైనస్ y0 ఈజ్ ఈక్వల్ డెల్టా వై 1/2. ఇది ఏమవుతుంది డెల్టా స్క్వేర్ y1 అంటే డెల్టా స్క్వేర్ y2 డెల్టా స్క్వేర్ y3. ఈ రెండు అట్లక డిఫరెన్స్. డెల్టా వై 3/2 డెల్టా వై 1/2 యొక్క డిఫరెన్స్ డెల్టా స్క్వేర్ y1 వస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ రెండు అట్లక డిఫరెన్స్ డెల్ క్యూబ్ y1 డెల్ క్యూబ్ 1కి 1/2 డెల్టా క్యూబ్ y 3/2. ఈ రెండు అట్లా డిఫరెన్స్ డెల్టా పవర్ 4 1 డెల్టా పవర్ 4 1/2కి 3/2కి మధ్య డిఫరెన్స్ ఎంత అండి డెల్టా పవర్ 4 1/2. ఈ రెండు అట్లక డిఫరెన్స్ అన్నమాట. మళ్ళీ రెండు అక్కడ డిఫరెన్స్ ఇది అవుతుంది. దీన్ని సెంట్రల్ డిఫరెన్స్ ఆపరేటర్ అని చెప్పేసి అంటాం. సెంట్రల్ డిఫరెన్సెస్ అని చెప్పేసి అంటాం అండి. సెంట్రల్ డిఫరెన్సెస్ ఇది సెంట్రల్ డిఫరెన్స్ ఆపరేటర్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఇందులో. Okay, next problem given that f of minus 2 is equal to 12 and f of minus 1 is equal to 16, f of 0 is equal to 15, f of 1 is equal to 18, f of 2 is equal to 20. Form the central difference table and write down the values of delta y minus 3/2, delta square y0, delta q y 1/2 by taking x0 is equal to 0. And x0 is equal to 0. దీన్ని x0 కింద తీసుకోవాలి. అప్పుడు ఇది x minus 1 అవుతుంది, ఇది x minus 2 అవుతుంది, ఇది x1 అవుతుంది, ఇది x2 అవుతుంది. ఇప్పుడు వీటి డిఫరెన్సెస్ క్యాల్కులేట్ చేస్తాం. ఫస్ట్ డిఫరెన్స్ క్యాల్కులేట్ చేద్దాం. 16 - 12 అంటే 4, 16 - 12 అంటే 4, దిస్ ఈజ్ 4, 15 - 16 అంటే -1, అండ్ 18 - 15 అంటే 3, 20 - 18 అంటే 2, -1 - 4 అంటే -5, 3 - of -1 + 1 అంటే 4, 2 - 3 అంటే -1, 4 - 2 - +5 అంటే 9, అండ్ -1 - 4 అంటే -5, -5 ప్లస్ -9 అంటే -14. దిస్ ఈజ్ -14. ఇప్పుడు వాడు అడిగింది ఏంటంటే మనకు వరుసగా చూద్దాం. ఇది ఏమవుతుందంటే ఇది ఇప్పుడు ఈ రెండు అట్లక్క డిఫరెన్స్ -1కి -2కి డిఫరెన్స్ -3/2 అవుతుంది అనమాట. ఇది డెల్టా -3/2, డెల్టా వై -3/2 అంటే డెల్టా వై -1/2, ఇది డెల్టా వై 1/2, ఇది డెల్టా వై 3/2. వీటికి యావరేజ్ అంతే కదా. చూడండి ఒకసారి. -1కి -2కి యావరేజ్ 3/2, 0కి -1కి యావరేజ్ -1/2, 1కి 0కి యావరేజ్ 1/2, 1కి 2కి యావరేజ్ 3/2 అంతే. సిమిలర్లీ ఇది డెల్టా స్క్వేర్ -3/2కి -1/2కి యావరేజ్ -1, వై -1, డెల్టా స్క్వేర్ వై -1/2కి +1/2కి 0, డెల్టా స్క్వేర్ వై 1, ఇది డెల్టా క్యూబ్ వై -1కి 0కి యావరేజ్ -1/2, డెల్టా క్యూబ్ వై 1/2, ఇది డెల్టా పవర్ 4y 0. ఇప్పుడు మనల్ని అడిగిన వాల్యూస్ ఏం అడిగాడు
డెల్టా వై -3/2 అడిగారు. డెల్టా వై -3/2 అంటే ఇది దిస్ వాల్యూ డెల్టా వై -3/2 అంటే. నెక్స్ట్ డెల్టా స్క్వేర్ వై నాట్, దిస్ ఇస్ డెల్టా స్క్వేర్ వై నాట్. అండ్ నెక్స్ట్ డెల్టా క్యూబ్ వై 1/2, డెల్టా క్యూబ్ వై 1/2, దిస్ ఇస్ డెల్టా క్యూబ్ వై 1/2. వాళ్ళు ఏదైతే ఇది సెంట్రల్ డిఫరెన్స్ టేబుల్. సెంట్రల్ డిఫరెన్స్ టేబుల్ క్యాల్కులేట్ చేయమంటే ఈ విధంగా ఏం క్యాల్కులేట్ చేసినా ఈ వాల్యూస్ మాత్రం సబ్ట్రాక్ట్ చేయడం కామన్. ఈ వాల్యూ నుంచి ఈ వాల్యూ సబ్ట్రాక్ట్ చేస్తాం, బట్ వాటిని నోటేషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఇది డెల్టా వై -3/2. అదే ఫార్వర్డ్ అయితే ఏమవుతుంది, డెల్టా వై -1 అవుతుంది. బ్యాక్వర్డ్ అయితే ఏమవుతుంది, డెల్ వై -2 అవుతుంది. అంతే తేడా. ఓకేనా. ఫార్వర్డ్ అయితే డెల్టా వై -1 అవుతుంది, బ్యాక్వర్డ్ అయితే డెల్ వై -2 అవుతుంది. ఇదే -4కి అన్ని రిప్రజెంటేషన్స్ వస్తున్నాయి మనం. ఓకేనా. చూసుకోండి, ఇది సెంట్రల్ డిఫరెన్స్ టేబుల్ ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ ప్రాబ్లం. ఒకసారి చూడండి. ఫార్మ్ ద టేబుల్ ఆఫ్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఆఫ్ ది ఫంక్షన్ f of x = x³ - 3x² + 5x - 7 ఫర్ x = -1 0 1 2 3 4 5. అండ్ ఫస్ట్ ఫంక్షన్ వాల్యూస్ కావాలండి మనకి. y వాల్యూస్ ఇవ్వలేదు ప్రాబ్లంలో. y వాల్యూస్ మనం క్యాల్కులేట్ చేసుకో. సో x వాల్యూస్ ఏంటంటే -1 0 1 2 3 4 5. అంటే గివెన్ దట్ f of x = x³ - 3x² + 5x - 7, ఫస్ట్ f of -1 క్యాల్కులేట్ చేయాలి. -1 హోల్ క్యూబ్ అంటే -1, -1 హోల్ స్క్వేర్ అంటే 1, 1 × 3 -3, 5 × -1 అంటే -5, -7, టోటల్గా -16. నెక్స్ట్ f of 0, 0³ 0, 0² 0, 0 × 5 0, -7 ఫైనల్ వాల్యూ. f of 1, 1³ అంటే 1, 1² అంటే 1, -3, 1 × 5 అంటే 5, -7 ఏమవుతుంది, 1 + 5 అంటే 6, 6 - 7 అంటే -1 -3 -4. అండ్ f of 2, 2³ అంటే 8, 2² అంటే 4, 4 3s are 12, 2 5s are 10, -7 టోటల్గా దిస్ ఇస్ -1. అండ్ 3³ అంటే 27, 3² అంటే 27, 3² అంటే 9, 9 × 3 27, 5 3s are 15, -7 టోటల్గా 8. 4³ అంటే 64, 4² అంటే 16, 63s are 48, 5 4s are 20, -7 టోటల్గా 29. అండ్ 5³ అంటే 125, 5² అంటే 25, 25 × 3 అంటే -75, 5 5s are 25, -7 టోటల్గా 68. ఈ y వాల్యూస్ రాస్తే ఏమొచ్చింది, f of -1 అంటే -16, f of 0 అంటే -7, f of 1 అంటే -4, f of 2 అంటే -1, f of 3 అంటే 8, f of 4 అంటే 29, f of 5 అంటే 68. ఫస్ట్ బ్యాక్వర్డ్ డిఫరెన్సెస్ క్యాల్కులేట్ చేస్తే -7, యాక్చువల్లీ దీన్ని ఎలా రాయాలి, -7 -16 ఏమవుతుంది, -× -+16 అవుతుంది. 16 - 7 అంటే ఎంత వస్తుంది, 9 వస్తుంది. 16 - 7 అంటే 9. నెక్స్ట్ -4 - -7, 4 + 7 అంటే 3, -1 - -× -+4 అంటే 3, 8 - -× -+1, 8 + 1 అంటే 9, 29 - 8 21, 68 - 29 అంటే 39. ఐఎమ్ కరెక్ట్. 9 9 18, 1 is there, 68. ఇప్పుడు సెకండ్ బ్యాక్వర్డ్ డిఫరెన్సెస్, సెకండ్ ఆర్డర్ బ్యాక్వర్డ్ డిఫరెన్సెస్. 3 - 9 -6, 3 - 3 0, 9 - 3 6, 21 - 9, 21 - 9 is 12, 39 - 21 19, 18. This is 18. Next third order backward differences. 0 - -2 -+6 అంటే 6, 6 - 0 6, 12 - 6 6, 18 - 12 6, 18 - 12 is 6, 6 - 6 అంటే 0, 6 - 6 అంటే 0, 6 - 6 అంటే 0, 0 - 0 0, 0 - 0 0, 0 - 0. That's all. This is backward difference of the function. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి, ఫోర్త్ డిఫరెన్షియేషన్ 0 అయిపోయింది కాబట్టి ఫోర్త్ డిగ్రీ లేదు ఇక్కడ. ఒకసారి గుర్తుంచుకోండి, దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఫస్ట్ డిఫరెన్షియేషన్, సెకండ్ డిఫరెన్షియేషన్, థర్డ్ డిఫరెన్షియేషన్ వరకేనే వస్తుంది. ఫోర్త్ డిఫరెన్షియేషన్ 0. ఓకేనా. అంచేత ఇక్కడ కూడా ఫోర్త్ డిఫరెన్సెస్ రాదు. ఓకేనా, గుర్తుంచుకోండి.
అది ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఒక ప్రాబ్లం. నెక్స్ట్ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఒకసారి. కన్స్ట్రక్ట్ ఏ డిఫరెన్స్ టేబుల్ ఫర్ y = f(x), x³ + 2x + 1 ఫర్ x = 1 2 3 4 5. అది మీరు చేయండి ప్రాబ్లం. అయితే ఇంతకుముందు చెప్పిన ప్రొసీజర్లోనే అది మీరు చేసుకోండి. అంటే అది ఫార్వర్డా బ్యాక్వర్డా మనకు మెన్షన్ చేయలేదు. ఓన్లీ డిఫరెన్స్ టేబుల్ అన్నారు. నీ ఇష్టం, ఫార్వర్డ్ చేసుకో కాకపోతే బ్యాక్వర్డ్ చేసుకో. నెక్స్ట్ ఇఫ్ y0 = 1, y1 = 11, y2 = 21, y3 = 28, y4 = 29 కన్స్ట్రక్టెడ్ డిఫరెన్స్ టేబుల్. ఇది కూడా అంతే, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ నీకు మెన్షన్ చేయలేదు కాబట్టి నీ ఇష్టం వచ్చింది చేసుకో. x = 0 1 2 3 4 and f(x) = 4 12 32 76 156. Construct a difference table and write the values of del f(x), del square f(x), del square f(4) and del cube f(3). ఇది డెల్ అంటే బ్యాక్వర్డే కంపల్సరీగా చెయ్యాలి. అంటే ఏమొస్తుంది, x వాల్యూస్ y వాల్యూస్. అంటే x వాల్యూస్ 0 1 2 3 4, y వాల్యూస్ 4 12 32 76 156. అప్పుడు బ్యాక్వర్డ్ డిఫరెన్సెస్ అంటే డెల్ ఎఫ్ ఆఫ్ డెల్ స్క్వేర్ డెల్ క్యూబ్. ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, 5 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి del power 4 వరకు వస్తుంది టేబుల్. del power 4 వరకు టేబుల్ వస్తుంది. ఓకే, ఇది బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్. ఓకేనండి. ఇప్పుడు వాల్యూస్ ఏంటంటే తర్వాత చూద్దాం. ఫస్ట్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేద్దాం. 12 - 4, 12 - 4 అంటే 8, 32 - 12 20, 76 - 32 ఎంత అవుతుంది, 6 - 2 అంటే 4, 7 - 3 అంటే 4 44, 156 - 76 6 - 6 0, 15 - 7 అంటే 8. నెక్స్ట్ 20 - 8 అంటే 12, 44 - 20 24, 80 - 44 36, 80 - 44 36. నెక్స్ట్ 24 - 12 అంటే 12, 36 - 24 అంటే 12, 12 - 12 0. ఇప్పుడు మనం వాళ్ళు అడిగింది ఏంటంటే డెల్ f(4). చూడండి ఒకసారి, ఇది డెల్ f(4) ఇది వస్తుంది అన్నమాట. కింద నుంచి తీసుకెళ్ళాలి మనం. డెల్ f(4), డెల్ ఇది f(4), అంటే ఇది డెల్ f(3), డెల్ f(2), డెల్ f(1). దట్స్ ఆల్. ఇది డెల్ స్క్వేర్ f(4), డెల్ స్క్వేర్ f(4). అదే కదా అడిగితే. దిస్ ఈజ్ డెల్ స్క్వేర్ f(4), డెల్ స్క్వేర్ f(3), డెల్ స్క్వేర్ f(2), డెల్ క్యూబ్ f(4). మనకి ఇదేంటి డెల్ క్యూబ్ f(4), డెల్ క్యూబ్ f(3). ఏమవుతుంది, డెల్ క్యూబ్ f(3), డెల్ పవర్ 4 f(4). యాక్చువల్లీ ఫార్వర్డ్లో మనకి ఎలా వస్తుందంటే ఆన్సర్స్ ఇలా వస్తాయి. ఇది డౌన్ కింద వాల్యూస్ కన్నట్లకి. f(4), డెల్ f(4), డెల్ స్క్వేర్ f(4), డెల్ క్యూబ్ f(4), డెల్ పవర్ 4 f(4). 4 వాల్యూస్. నెక్స్ట్ క్రాస్కి ఇలా f(3), డెల్ f(3), డెల్ స్క్వేర్ f(3), డెల్ క్యూబ్ f(3). తర్వాత ఇది f(2), డెల్ f(2), డెల్ స్క్వేర్ f(2), f(1), డెల్ f(1). ఆ విధంగా వస్తాయండి వాల్యూస్. అదే ఫార్వర్డ్ అంటే పైనుంచి వస్తుంది కిందకి. ఓకేనా. ఇది బ్యాక్వర్డ్ డిఫరెన్స్ టేబుల్. వాడు ఏమేమి రాయమన్నాడు, డెల్ f(4) = 80, డెల్ స్క్వేర్ f(4) = 36, డెల్ క్యూబ్ f(3) = 1. ఇవి బ్యాక్వర్డ్ డిఫరెన్సెస్ వాల్యూస్ అన్నమాట. ఇవన్నీ ఏంటవి, బ్యాక్వర్డ్ డిఫరెన్సెస్ వాల్యూస్.